వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి, వారి క్రియలను బట్టి వాళ్ళకి జీతం. వాని క్రియలు చొప్పున. నీ క్రియలు నమ్మి క్రియలు చేసావా, నమ్మకుండా క్రియలు చేసావా? చేశారు క్రియలు అందరూ దేవుని కోసం క్రియలు చేసిన వాళ్లే. కానీ చూడక చేసావా, చూసి చేసావా? ఇక్కడ తేడా. ఇక్కడ నీ బరువు తూగుతుంది. ఎంత కఠినమైన అగ్ని పరీక్షలా ఉంది కదండి. మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, యేసు ప్రభు కాలంలో పుట్టుంటే ఎంత బాగుండండి. నాకే అనిపించిందండి చాలా సార్లు. కానీ ఇప్పుడు నాకు ఈ జ్ఞానం అర్థమైన తర్వాత, కొన్ని సంగతులు తెలుసుకున్న తర్వాత, అప్పుడు పుట్టకుండా ఇప్పుడు పుట్టడమే మంచిది. ఎందుకంటే నాకు మార్కులు మైనస్ అయిపోయేవేమో. ఈ తరంలో మనం పుట్టినందుకు ఏమి నమ్మని చెప్పండి? నమ్మడానికి మనకి ఏ ఆధారం ఉందో చెప్పండి? పరలోకం ఉంది, చూసావు మనమేనా? లేదండి. నరకం చూడలేదండి. యేసు ప్రభు చూడలేదండి. అపోస్తలులు చూడలేదండి. అబ్రహాము చూడలేదండి. దావీదు చూడలేదు. ఎవరిని చూడలేదండి. పుస్తకాన్ని వ్రాయబడిన అక్షరాలను నమ్ముతున్నామండి. ఎవరు మీరెవరో తెలుసా? యోహాను సువార్త 20:29 మళ్ళా చదవండి ఆ మాట. నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే నేను ధన్యున్నా? ఎస్, నేను ధన్యుణ్ణి. బైబిల్లో రాయబడిన భక్తులందరూ చూచి నమ్మిన వాళ్ళుగా ఉంటే, వాళ్ళందరి నమ్మకానికి మించిన నమ్మకం చూడని వారిగా, చూడక నమ్మిన తరంలో పుట్టిన వారముగా ఈరోజు మనకొచ్చే ఏంటో తెలుసా? ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును